జై గోవింద్ అత్త. జై గోవింద్ గాయత్రి. నాకు ఒక డౌట్, వాడు అబ్బాయి నేను అమ్మాయి, వాడు రాత్రి ఎంతసేపు అని తెరచవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు. నేను అమ్మాయిని రాత్రి అట్టెడితే వెళ్ళకూడదు, ఏమి చేయకూడదు. వాడితే నాకు ఏ కంపారిజన్? నేను అబ్బాయిని కాబట్టి రే రాత్రి ఎప్పుడైనా బయటకు వెళ్ళొచ్చు, నీకు నాకు కంపారిజన్ ఏంటి? దీనికి నేను చక్కనైన సమాధానం చెప్తాను. నీకు ఒక ఇనుము ముక్క ఇచ్చాను అనుకో, నువ్వేం చేస్తావు? ఇనుము నేనే చేస్తాను అత్త, నాకు ఎలాగో అవసరం లేదు, జల్లిస్తాను, ఏదో మూల పడిస్తాను. అదే రత్నం ఇచ్చానంటే ఏం చేస్తావు? నేను బీరువులో పెట్టుకుని. నువ్వు? నేను బీరువులోనే ఏడతాను. చూసావా, ఇనుము ముక్క మీద ఘాటు పడింది అనుకో ఏదైనా ఉంటుందా? అదే రత్నం మీద ఘాటు పడింది అనుకో దాని వాల్యూ పోతుందా లేదా? అంటే అబ్బాయి ఇనుము లాంటి వాడు, ఎక్కడున్నా ఎలా ఉన్నా పెద్ద బాధ ఉండదు. అదే అమ్మాయి అయితే రత్నం లాంటిది, రత్నం మీద ఘాటు పడినా ఏదైనా కూడా తనకి విలువ అనేది కోల్పోతుంది. కాబట్టి మనం ఎప్పుడు కూడా సేఫ్టీగా ఉండాలి. మన సేఫ్టీ అనేది పెద్దలు ఎప్పుడు గుర్తుంచుకొని మనల్ని రాత్రి అవుతుందమ్మా 8కి బయటికి వెళ్ళకో, ఇలా ఉండు అలా ఉండు అని పద్ధతులు చెప్తూ ఉంటారు. పెద్దవాళ్ళు ఎప్పుడు మనకు చెప్పారంటే మన మంచిగా అర్థం చేసుకోవాలి. అర్థమైందా గాయత్రి? నీకు అర్థమైందా? జై గోవిందా.